పంచెస్ తో మార్వెలస్ కామెడీతో నవ్వుల వెలుగుల్ని పంచడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఓ పాపా లాలి జన్మకి లాలి ప్రేమకి లాలి పాడనా. నాతో పాటు ఇంకా చాలా మందికి లైన్ వేస్తున్న సంగతి ఎందుకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ఆ సుధీర్ అలాగే చేస్తాడు, రామ్ ప్రసాద్ అలాగే చేస్తాడు, ఆఖరికి మనో గారు కూడా అలాగే చేస్తాడు. నేనేం చేశా బాబు? నీ మొహం నాకు చూపించకు. అయ్యో భరద్వాజ్, అదేంటి అయ్యో దేవుడా కదా అనాలి? మా ఆయన ఎందుకు దేవుడిని చేస్తున్నావు? మరి దేవతను చేసుకున్నవాడు దేవుడే కదా అవుతాడు. అసలు నన్ను కలవకు, ఇక్కడ నుంచి నీ స్కిట్ కి నన్ను పిలవకు. ఏ ఎందుకంటే ఇంత పులిహోర తట్టుకోలేకపోతున్నాను. ఏ ఎందుకంటే ఆ తర్వాత డైలాగ్ నాకు చెప్పలేదు. ఏదో ఒకటి చెప్పు. ఎందుకంటే ఇలా పట్టుకుంటే చాలా హాయిగా ఉంది. ఏ ఎందుకంటే అందుకే అందుకే నీ క్యాన్సర్ అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? నీది స్కార్పియో, నాకెందుకు చెప్పలేదు? నువ్వు రాశి గారి ఫలాల గురించి మాట్లాడుతున్నావు. అవి రాశి గారి ఫలాలు కాదు, రాశి ఫలాలు. ఒకవేళ నిన్ను నేను నిజంగా ప్రేమించుంటే 7 సముద్రాలను దాటొచ్చుండేదాన్ని. ఎందుకు నవ్వుతున్నావు? 7 పదుల వయసులో 7 సముద్రాలు దాటం అంత ఈజీ కాదు. నాకు ఈ డైలాగ్ చెప్పలేదు రోజా గారు, ఎన్నిసార్లు అడిగాను? 7 పదులా? What are you talking? ఓకేలేరా, దీపావళి కదా కొంచెం మేకప్ ఎక్కువ. అయినా నాలాంటి అమ్మాయి దక్కిన తర్వాత వచ్చే అనుభూతి నీకు ఈ జన్మలో దక్కదు. అనుభూతి అంటే ఏంటో తెలుసా అసలు? తెలుసు, మేకప్ లేనప్పుడు అనుభూతంలో ఉంటుంది, దాన్నే అనుభూతి అంటారు. ఇది కూడా చెప్పలేదు కదా? ఇది కూడా చెప్పలేదు. ఇక్కడ మనమే కాదు, మనతో పాటు ఇంకో బ్యాచ్ కూడా వస్తుంది. పండక్కి నేను వస్తుంటే ఒక నన్ను చూసి తారా జువ్వా అన్నాడు తెలుసా? తారా జువ్వా అని ఉంటాడు, పోరా పువ్వా అని ఉంటాడు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఏంటి లేగా నువ్వు ఆగు, కొంచెం ఆగు, నా హీరోయిన్ కూడా వచ్చింది. కీర్తి రెడ్డి. మరి మీరు? లాగేసిన చడ్డి ఇప్పుడు అవసరం ఈ పరిచయాలన్నీ. డార్లింగ్, ఒకవేళ మనకు పెళ్ళై పిల్లలు పుడితే వాళ్ళకి నీ పోలికలు వస్తాయా, నా పోలికలు వస్తాయా? నా పోలికలు వస్తాయిరా. రేపు మన శోభనం రోజున గదిలో పెట్టే పాలన గేదె దగ్గరికి వెళ్ళి నేనే పిండుతా. మీ శోభనం అంటే గేదె వచ్చి మొహం చల్లేసి వెళ్ళిపోద్ది. నేను ఈ డ్రెస్ లో వస్తుంటే ఎవరు ఎల్లోరా శిల్పం అని అన్నారు. ఎల్లోరా అనలా, ఎల్లిరా చేతులు ఖాళీగా లేవన్నారు. మా అక్క హారత కర్పూరంలో అందంగా ఉంటుందని అందరూ చెప్తా ఉంటారు తెలుసా? మరి అందరూ ఏంటారు వేదం సినిమాలో కర్పూరం అంటుంటారు. అక్క చూడక్క ఎలాంటి కూతలు కూతున్నాడో. నేను కూయటం కాదు, నిక్కర్లో కుక్కర పెట్టి ఆన్ చేశానంటే నువ్వు కోస్తానే ఉంటావు కోతలు. వీళ్ళు తమ్ముళ్ళు, వీళ్ళు అక్కలు, మీరు కాదు కానీ మీరు అందరూ ఇటు పక్క రండి. అరే మీరు వెళ్ళిపోండి. మనమే కాదు, ఇంకో బ్యాచ్ ఉన్నారు. ఫీల్ మై లవ్. ఆ అమ్మాయి ఏమో కానీ మేమందరం అయితే గట్టిగానే ఫీల్ అవుతున్నారా? నా పేరు ఆసియా ఖండంలోనే నాలంటమ్మాయి దొరకదు తెలుసా? నేను చెప్పాను ఇది ఏ అండమాన్ నుంచి వచ్చింది, ఆసియా ఖండం కాదు అని. ఏ ఫ్లూటు జింక ముందు ఊదు. నిన్ను ఓపిక నాకు లేదు లేరా ఇప్పుడు. నువ్వు నా లవర్, నువ్వు ఫ్లూట్ అన్నావా? అవునురా, ఆవిడ ఫ్లూటు, నువ్వు లఫూటు సరిపోయారు కానీ. నీకు అర్థం కావట్లే, మాకు చాలా రియల్ లవ్. ఆ అమ్మాయి గురించి నిప్పుల మీద నడిచాను తెలుసా? నడిస్తే బాగానే ఉండేది, నువ్వు పొరలేసి దొరిలేసావు మొత్తం. సర్లేగానమ్మా, అసలు ఈయన నువ్వెలా లవ్ చేసావు? వాడి దగ్గరికి వెళ్తే ఊపిరి కూడా తీసుకోలేను. ఏరా స్నానం చేయొచ్చు కదరా, అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంటే. బెదరో ఇవన్నీ కాదు, మీది రియల్ ఏమో, మాది రియల్ లవ్ తెలుసు. రియల్ అన్ని చెప్తే సరిపోదురా, మీరు నాది ప్రూవ్ చేయాలి. రియల్ లవ్ అని ఎలా నమ్మాలి? చాలా ఉన్నాయి తెలుసా?
ముద్దు పెట్టాడు, మనం 6 స్కిట్లను చేస్తాం, నేను ముద్దు పెడతా. అరే రే, నువ్వు 6 స్కిట్లకే ముద్దు అడిగితే 6 ఏళ్ల నుంచి చేస్తాను, నేనేం అడగలరా? మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా, మీ ముగ్గురం అక్క చెల్లెళ్ళు. అక్కా చెల్లెల్లా అంటే మన అల్లులో అంటే నువ్వు నా సడుగుడు, నువ్వు కూడా నా సడుగుడు. అయితే ఇద్దరు వచ్చి మా ముగ్గురు మీ ముగ్గురికి నచ్చారు. మా ముగ్గురికే కాదు, మా నాన్నగారికి కూడా నచ్చాలి. ఆ శ్రీనివాస్ గారి కాలర్ పట్టుకొని ఈడ్చుకురమ్మన్నా, ఈడ్చుకొచ్చినావా? కాలర్ పట్టుకుని ఈడ్చుకొద్దారని వెళ్ళినానా, కానీ వాడు లేడు. ఏమో తెలియదు కానీ అలా ఆవిడ ఉంది. ఏం చేసావు? ఏముంది, ఇక కాలర్ పట్టుకోకుండా కూలర్ పెట్టుకొని కూలింగ్ అయ్యి వచ్చాడు. ఏమంటున్నారా మా అన్నని, నీ రక్తం తాగుతా. ఒరే, నీ రక్తమే ఎవడో మోటార్ వేసి మొత్తం లాగేసినట్టున్నారు, నువ్వు మా రక్తం తాగుతావు నువ్వు. అరే ఈయన కత్తి పట్టుకుంటే కత్తి చేతిలో మొలిచిందా అంటారా? మొలవాల్సింది మొలిచిందని అడగదా నిన్ను? వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు పాపా. వేసేయండి. నాన్నగారు వాళ్ళ ముగ్గురిని ప్రేమించామని చెప్పాను కదా, మీరు తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటి తెగ తిరిగేస్తున్నా? డైలాగ్ మర్చిపోయాడా? నాన్నగారు, మన పక్క ఊర్లో ఎవడో 4 తలకాయలు లేపేశాడు. ఆ సవాలన్నీ మన అల్లుడు గారు చేశారని చెప్పండి రా, వాళ్ళకి పౌరుషం పెరిగింది, మనకి గౌరవంగా ఉంటుంది. మీకు ఆ గౌరవం మేమిస్తాం మామయ్య. ఎవడరాడు అన్నిసార్లు ఎవరు రాను, లోపల డైరెక్ట్ రీడ్ ఎవరు అంటున్నాడు. ఎవడరా మా వాళ్ళని చంపింది? మేమే. మా వాళ్ళని చంపుతారా? మీకొందే పోలీస్. ఈ అగ్ని ఏరియాలకు వచ్చి 4 మంటలు చేస్తారా? ఎంత ధైర్యం రా నీకు? మామయ్య ఏంటి ఇలా ఇరికించావు మమ్మల్ని? నీలాటోళ్ళకి నా కూతురు కావాలరా రాస్కల్. అయిపోయిందిరా మీ పని. మీరు వచ్చినప్పుడు అయిపోయిందని నాకు తెలుసులేండి. మనో గారు ఎలా అనిపించింది మా స్కెచ్? చాలా జోలు చాలా లేచినాయి. సార్ చాలా బాగా చేశారు ఆయన. దివి చరణ్ అని మన ఆర్యావి చాలా సినిమాల్లో పెద్ద పెద్ద సినిమాలు చూసాను. చేశారు. వెల్కమ్ అండి, వెల్కమ్ టు జబర్దస్త్. చాలా బాగుంది. అది గారు ఫెంటాస్టిక్, సూపర్. రోజా గారు? చరణ్ గారు చాలా బాగుంది. అసలు అనసూయ అంత హైట్ ఉన్న కూతురు కావాలంటే ఆ మాత్రం ఉండాలి. ఫాదర్ కూడా నిజంగా అది స్కిట్ అంటేనే పండగ. చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్. సో హ్యాపీ ఆల్ ఆఫ్ యూ ఆర్ స్టిల్ హియర్ టుడే. చాలా హ్యాపీగా ఉంది మీ అందరిని చూసి. పొట్ట లోపల కనుకో అది. అను, ఇంతవరకు ఆది గారు ఇక్కడ కార్నర్ లో కూర్చొని ఉన్నారు సోఫాలో, స్ట్రైట్ గా మీకు కనబడాలని. బాబు గారు, ఇంద్రజ గారు ఎంత అడుక్కున్నాను తెలుసా? నేను వెళ్లే ముందు అది వద్దు నాకు మైక్ లోనే చెప్పేస్తాను నేను అన్ని. నాతో పాటు స్కిట్ చేసి నేను ఎంత ఎంకరేజ్ చేశాను. నా ఎక్స్క్లూజివిటీ ఏడవలేదు, అది నా ఏడుపు. ఒరే, నువ్వు అమెరికా వెళ్ళినా కూడా నీకు లింకులు పంపించారు, అదిరా మన లింకు. ఏమనుకుంటున్నారు నువ్వు? ఇదిగోండి, ఇలాంటివి మాట్లాడుతున్నందుకే నేను వెళ్ళిపోయింది.